రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇటు జనసేన పార్టీ నాయకులు కావచ్చు, అంతా కూడా ట్రోలింగ్లు చేస్తున్నారంటూ ఇప్పటికే బగ్గుమంటున్నారు జర్నలిస్టులు, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు కూడా. మనతో పాటు ప్రశ్న రావణ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఫోటో కూడా మార్ఫింగ్ చేసి మరీ ఇచ్చేసినట్టు కూడా మీరు ప్రెస్ మీట్లో మాట్లాడారు. కేవలం ఈ బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ నాయకులు కావచ్చు, కేవలం వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ నా ఫోటో మాఫ్ చేసినందుకు నాకు బాధ ఏం లేదు, దానికి నేను మాట్లాడేశాను, అయిపోయింది. బట్ నాట్ అబౌట్ మీ. ఇక్కడ ఆడపిల్లలు జర్నలిజం అనేది వృత్తిగా ఎంచుకొని ఒక్క బూతి మాట కూడా మాట్లాడకుండా, ఆడవాళ్ళ గురించి అంటే ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడకుండా వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తున్నందుకు కేవలం అంటే విమర్శ అనేది రాజకీయంలో కానీ ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు విమర్శ అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు, ప్రజల యొక్క హక్కు విమర్శ. నువ్వు రాజకీయ పార్టీలో ఉంటాను అంటే జనసేన కార్యకర్తలు కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా ఉన్నారంటే, నేను ఎవరినైనా ప్రశ్నిస్తా, నన్ను ప్రశ్నిస్తే మాత్రం మీ అమ్మల్ని, మీ అక్కల్ని, మీ చెల్లెల్ని, మీ పిల్లల్ని, మీ కూతుర్ని తిడతాం మేము అనే ఒక పందాన్ని ఉన్నారు. ఎస్పెషల్లీ జనసేన పార్టీ వీళ్ళు ఆడపిల్లల్ని ట్రాల్ చేస్తున్నారు. ఒక కమిటీలాగా ఫామ్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఒక్కొక్క కొడుకుని లాగుతాము, అలా సంగతి ఏంటో చూస్తాం. పవన్ కళ్యాణ్ షుడ్ డెఫినెట్లీ ఆన్సర్, జనసేన పార్టీ షుడ్ డెఫినెట్లీ ఆన్సర్ అబౌట్ దిస్. పవన్ కళ్యాణ్ ఉన్న పైనుంచి ఊడిపడ్డా? మాట్లాడొద్దా పవన్ కళ్యాణ్ గురించి? ప్రశ్నించొద్దా పవన్ కళ్యాణ్ని? నీకు మాత్రమే బర్త్ రైట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నువ్వు 2019లో మోదీని విమర్శిస్తావు, వెంకయ్యనాయుడుని విమర్శిస్తావు, 2014లో కాంగ్రెస్ని విమర్శిస్తావు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావు, సిపిఐ సిపిఎంతో కలుస్తావు, రకరకాల సిద్ధాంతాలు, పూటకో మాట, గంటకో సిద్ధాంతం, రోజుకో పార్టీ. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఓసరవెల్లి కంటే దారుణంగా నువ్వు ప్రవర్తించవచ్చు. నిన్ను ప్రశ్నిస్తే మాత్రం నీ పార్టీ కార్యకర్తలతో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తావా? పవన్ కళ్యాణ్ షుడ్ డెఫినెట్లీ ఆన్సర్ అబౌట్ దిస్. ఇఫ్ నాట్ విల్ గో లీగలీ. ఎవడెవడైతే మొత్తం ఉన్నారో లీగల్గా పోలీసులు యాక్షన్ తీసుకోపోతే ఖచ్చితంగా ఇక్కడ కమిటీ వేస్తున్నాము, దాని ద్వారా ఎవడెవడు మాట్లాడుతున్నాడో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది, రాష్ట్రంలోనేమో కూటమి ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రం మొత్తం కూడా వాళ్ళ దగ్గరే ఉంది. మరి వాళ్ళని ఎదుర్కొనేంత దమ్ము మీ దగ్గర ఉందా? ఎదుర్కోవడానికి దమ్మెందుకు? ప్రశ్నించడానికి దమ్మెందుకు? తప్పు లేనప్పుడు అసలు భయం ఎందుకు? అసలు మన వైపు నుంచి తప్పు లేనప్పుడు ప్రశ్నించడానికి, ఎదిరించడానికి భయం ఎందుకు అంటున్నా? పవన్ కళ్యాణ్ AK-47 పట్టుకుని దండ కాల్చాడు కదా, లేదంటే కత్తిపెట్టి కసకస పొడిచాడు కదా. ప్రశ్నించడానికి భయం ఎందుకంటున్నా? ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, ట్రాల్ చేసిన వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లీగల్గా వెళ్తాం, చట్టపరంగా వెళ్తాం, ప్రైవేట్ కంప్లైంట్లు పెడతాం. పవన్ కళ్యాణ్ మీద కూడా కంప్లైంట్లు పెడతాం. పవన్ కళ్యాణ్ ఊడొచ్చాడా? నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో. రెస్పాన్సిబిలిటీ తీసుకునే బాధ్యత నేంది. మీ అమ్మగారి గురించి మాట్లాడితే, నీ మెరైటల్ స్టేటస్ గురించి మాట్లాడితే, 2 రోజుల్లో కమెడియన్, ఆ స్టాండప్ కమెడియన్ గురించి మాట్లాడేవే. ఈరోజు ఆడపిల్లల పేర్ల మీద స్కానర్లు పెట్టి తెలంగాణ ఆడపిల్లల పేర్ల మీద మాట్లాడుతుంటే నోరు మోగబోయిందా పవన్ కళ్యాణ్? ఇప్పుడు వాడవా? చట్టం అనేది అందరికీ ఒకలాగే ఉండాలంటావే. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలంటావే. ఇప్పుడు ఎందుకు తీట్లా తల? నువ్వు తలలో కాళ్ళు తీసి మటన్ కొట్టు మస్తాన్ లాగా పనిచేయమన్నట్లా. అట్లీస్ట్ చట్టపరంగా యాక్షన్ తీసుకోమంటున్నావు, ఎందుకు తీసుకోవట్లా? మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు, ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళలాగా వీళ్ళకి కూడా చెక్ పెడతామంటూ కూడా మాట్లాడుతున్నారు. మా అందరికీ ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు. భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ఆదర్శం నాకు పవన్ కళ్యాణ్ గారు. ఇఫ్ ఐఎమ్ అన్ అర్బన్ నక్సల్, హీ ఈజ్ మై లీడర్. నేను ఒకవేళ అర్బన్ నక్సల్ అయితే ఎస్ ఐఎమ్ అన్ అర్బన్ నక్సల్ అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ మై లీడర్. ఓకే, ఫైనల్గా ఏం చేయదలుచుకున్నారు? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ ట్రోల్స్ మీద? ఇప్పుడు చెప్పాను కదా, వి విల్ ఇప్పుడు నేనైతే ఒక్క ఐడి మీదే కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పా. మొట్టమొదటిగా 100 అడుగులైనా సరే మొట్టమొదటిగా ఒక్క అడుగుతోనే మొదలు పెట్టాలి. ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక ఐడి పేరు అయితే చెప్పాను, వాడిని బయటకు లాగుతాం. వాడి మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటుందో, ఎందుకు తీసుకోదో మాట్లాడతాం. తీసుకోకపోతే తీసుకునేలా ప్రభుత్వం మీద ప్రెషర్ పెడతాం. ఈ దొంగన ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ బుద్ధి ఖచ్చితంగా చెప్తాం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలోనే నుంచోబెట్టాడిని అడిగి బుద్ధి వచ్చేలాగా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడతాం. మిమ్మల్ని ఖచ్చితంగా కూడా జైలుకి పంపిస్తారంటూ కూడా మీ కామెంట్స్లో మొత్తం పోస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు, నిన్ను చెక్కలు ఎక్కిస్తామంటూ కూడా కామెంట్స్ ఉన్నాయి. చెక్కలు కాకపోతే ఏదైనా ఎక్కించుకోమని బ్రదర్. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా మేము తగ్గేది లేదంటూ కూడా ప్రశ్న రావణ అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.